నమస్కారం అండి. డాక్టర్ శ్రీ ఆచార్య ఆనందకృష్ణ స్వామి గారు. నమస్కారం. సార్, లాస్ట్ టైం మనం ఎపిసోడ్స్లో మాట్లాడినప్పుడు ఆడవాళ్ళు ఏ ఏ విషయాల్లో నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు, ఏ ఏ విషయాలు మనం తగ్గించాలన్నప్పుడు బార్గెనింగ్ ఒకటి చెప్పారు. ఎక్కువగా బార్గెనింగ్ చేస్తూ ఉండడము, తర్వాత జాలి, వాళ్ళపైన వాళ్ళకి కేర్ లేకపోవడం, ఇలా మనం విన్నాము. బిజినెస్లో రాణించాలన్నా, డబ్బులు సంపాదించాలి అన్నా, ఆలోచన విధానం కానివ్వండి, ఇంట్లో ఉండే విధానం కానివ్వండి, ఆడవాళ్ళు ఇంకా ఏమేమి అలవరుచుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంటే నేను ఇక్కడ చెప్పేదేమంటే, ముందుగా మీరు ఈ సబ్జెక్ట్లోకి రావాలన్నప్పుడు మీరు మీ యొక్క యాటిట్యూడ్ని ఎలా మార్చుకోవాలి, ఏమేమి తగ్గించాలి, ఏవేవి అవాయిడ్ చేయాలి, ఏవేవి పట్టుకోవాలనేది మనం చెప్పడం జరిగింది. మన సబ్జెక్ట్లోకి రావాలనుకున్నప్పుడు చాలా వదలాల్సినవి ఉంటాయి కదా మన సబ్జెక్ట్. అవి అన్నీ మనకి ఏంటంటే వినడానికి బాధగా అనిపిస్తాయి, రెండోది కఠినంగా అనిపిస్తాయి, మూడోది ఏంటంటే ఇది సాధ్యమో అనిపిస్తుంది. కానీ అవి చేసినప్పుడే మీరు సక్సెస్ అవుతారు. అంటే డబ్బుకి ఎలాంటి కనికరం, జాలి, దయ అట్లాంటివి ఏమి ఉండవు. అవన్నీ ఎలా వస్తాయి నేను తర్వాత చెప్తాను, ఓకేనా? ముందు మాత్రం వంటింటి పక్కన పెట్టేసి మీ మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టుకొని, అద్దం ముందు నిలిచినప్పుడు ఎలా అయితే ప్రేమించుకుంటారో ఇంకా కొద్దిగా ఎక్కువ ప్రేమించుకొని, దాన్ని మీ డబ్బుకి, సంపదకి, ఐశ్వర్యానికి మీరు అనుసంధానం చేయాలి, ఓకేనా? అప్పుడు మీరు ఒక గొప్ప కార్పొరేట్ స్థాయిలో ఉన్నారనుకుని ఊహించుకున్నప్పుడు అలాంటి బట్టలు వేసుకొని ఒకసారి అద్దం ముందు నిల్చొని మీరు ఆ కార్పొరేట్ స్థాయిలో ఎలా ఉంటే మీరు బాగుంటుంది, మీ కింద ఎంతమంది వర్కర్స్ ఉండాలి, మీరు ఏ కంపెనీకి మీరు అధినేత, లేదా మీరే ఒక కంపెనీ పెట్టుకుంటారు, ఇలా మీరు ఏం చేస్తారంటే అద్దం ముందు నిల్చొని పదే దాన్ని ఊహించాలి, ఓకేనా? ఊహిస్తూ ఆ స్థాయిని చూడగలగాలి, ఓకేనా? దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మన చేయి కింద పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో ఎంత సామరస్యంగా ఉండాలి, ఓకేనా? దాన్ని ఇక్కడే ఊహించుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మనమే రేపు ఆఫీస్కి వెళ్ళాలన్నప్పుడు మార్నింగ్ వెళ్ళగానే ఎవరు వస్తారు ఆ టైంకి, మీ కోలీగ్స్ దగ్గర ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు వస్తారని మీరు ఊహించుకుంటారు, వెళ్ళగానే ముందు వాళ్ళని కలవాలి, హాయ్ చెప్పాలి, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ పని ఏంటి, ఆ తర్వాత మీరు ఏమేమో వర్క్ చేయాలి, ఎవరెవరికి ఏ పని అప్పచెప్పాలి, ఇదంతా మీరు ఎప్పుడు ఊహించుకుంటారు? రాత్రి పడుకుంటప్పుడు ఊహించుకుంటారు, ఉదయం లేచి రెడీ అవుతుంటూ మీరు ట్రావెలింగ్లో కూడా కార్లో పోతుంటూ ఊహించుకుంటారు. నేనేమంటున్నానంటే మీరు పడుకున్నప్పుడు ఇలాంటివి ఊహించకండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీ భర్త, పిల్లలు, మీ అత్త అన్ని పక్కన పెట్టేయండి. సరిగ్గా నిద్రలోకి జారే ముందు మీ యొక్క మీరు ఎలా మీరు యొక్క జీవితాన్ని మలుచుకోవాలనుకున్నారు అది మాత్రమే ఊహించుకోండి, ఓకేనా? ఎలాగైతే ఇప్పుడు ఇదంతా ఊహించుకుంటున్నారో ఇదంతా మీరు రెడీ అయ్యేటప్పుడు కూడా ఊహించుకుంటారు, ఓకేనా? అవన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే ఎలా జరగాలో జరుగుతుంది, ఆల్రెడీ డిజైన్డ్ అది. దాని గురించి కాదు, మీరేం కావాలనేది మాత్రమే ఉంచుకోండి అద్దం ముందు నిల్చోండి. ఎందుకంటే మీ యొక్క ప్రతిబింబం ఏదైతుందో అది మీ యొక్క ఆలోచన విధానాన్ని రూపుతీస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ ఆలోచన విధానం ఏదైనా సరే ఆ ప్రతిబింబంతో చెప్పండి, అర్థమైందా? అదే మీరే అది. కాబట్టి ఇప్పుడు మీరు పక్కకు వచ్చారు, మీరు ఒంటరిగా ఉంటారు, అద్దం ముందు వచ్చారు, ఇద్దరు అయిపోతారు. ఇక్కడ ఆదిశంకరాచార్యులు ఏం చెప్తారంటే అద్వైతం అంటాడు ఆయన, ఓకేనా? అద్వైత సిద్ధాంతాన్ని నెలకొల్పాడు. ద్వైతం అంటే రెండు, ఓకేనా? ఆ రెండు కలిసి ఒకటి అయిపోవాలి. ఇప్పుడు ఇక్కడే ఆలోచన ఉందో అక్కడ ఆలోచన ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ఇది రెండు ఏకమైపోతాయి, అప్పుడు అద్వైతం అయిపోతుంది. ఇక్కడ ఏమైతే మీకు ఒక ఆలోచన ఉంది, అక్కడ ఒక ఆలోచన ఉంది, ఇప్పుడు ఏమవుతుంది అవి రెండు కుదరం. అందుకే మన సబ్జెక్ట్లో ఏం చెప్తారంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ రెండు ఉంటాయి. ఇప్పుడు మీకు ఇది కలిగి ఉన్నారా అన్నప్పుడు మీ దగ్గర లేనప్పుడు ఎమ్మడే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది, లేదు కదా అని చెప్తుంది. మనం ఏం చేస్తామంటే ఉన్నదని రూఢిచ్చేస్తాం. అక్కడ ఏముండదు, మన సబ్జెక్ట్లో డబ్బు ఉండదు, సంపద ఉండదు, ఐశ్వర్యం ఉండదు, అవన్నీ ఎక్కడ ఉంటాయి, విశ్వంలో ఉంటాయి. మనం ఊహించుకోవడం వల్ల వాటిని పొందడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా లేదని చెప్పకండి, కాదని చెప్పకండి, చేయనని చెప్పకండి. ఇలాంటి మాటల్ని ముందు అవాయిడ్ చేసి, ఓకే, ఇట్లాంటి మాటలు అన్నీ అవాయిడ్ చేసి అవి నేను కలిగి ఉన్నానని చెప్పండి. మీ దగ్గర లేకపోయినా సరే ఉన్నదని చెప్పండి గట్టిగా, అవును ఉన్నది, నేను కోటీశ్వరరాలని, నేను ధనవంతురాలని, నన్ను మించిన గొప్పవారి ప్రపంచంలో ఎవరు లేరు. ఇలాంటి మాటలని మనం అద్దం ముందు నిల్చొని పదే చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ అద్దంలో ఉన్న ప్రతిబింబం కూడా అది నమ్ముతుంది. మీరు పక్కకు రాగానే అది మీలోపే ఐక్యం అయిపోతుంది. ఇప్పుడు ఏమైపోతుంది, ద్వంద్వంపై అద్వైతం అయిపోతుంది, అర్థం ఏకమైపోతుంది. ఏదైతే ఏకమవుతుందో అది సాధించబడుతుంది, అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా మీరు ద్వంద్వ విధానానికి వెళ్ళకండి. ప్రతిదీ కూడా మీరు దాంతో మమేకమైపోయి మీలో ఒకటిగా తయారు చేసుకోండి, అప్పుడు ఏదైనా సాధిస్తారు. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ నుంచి ఖర్చు పెట్టే దగ్గర మనం ఇంత పిసినతనం చేద్దాం, ఓకే? ఖర్చు పెట్టే దగ్గర ఒక మాట చెప్పండి, నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నాకు 1000 రెట్లు వెనక్కి తిరిగి వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ పదాన్ని లోపల చెప్పుకోవాలి, బయటికి చెప్పాలి, ఓకేనా? మనం ఏం చేస్తామంటే కొన్ని ఉంటాయి,
అన్ని మా పక్కల దగ్గర ప్రదర్శిస్తాం. ఇప్పుడు మన బంధువులు ఉంటారు, వాళ్ళ దగ్గర ప్రదర్శిస్తాం. ఎక్కడ కూడా మీ యొక్క ఉనికిని భయపడనివ్వండి. మీ ఉనికి ఏంటో మీకు తెలుసు, ఓకేనా? ఎక్కడ కూడా మనం ఇవన్నీ మన సబ్జెక్టులో ఇప్పుడు చెప్పిన ఏవైతే ఉన్నాయో దాదాపు ఒక 20 వీడియోలు చేసుకున్నాం మనం. ఇవన్నీ కూడా బయట ప్రదర్శించకండి, మీకు మీరుగా చేసుకోండి. మీకు మీరుగా చేసుకున్నప్పుడు సక్సెస్ రేట్ వచ్చిన తర్వాత అప్పుడు ఎవరన్నా బాధలు ఉంటే జస్ట్ అడ్వైజ్ ఇవ్వండి తప్ప పొద్దుకు వాళ్ళని బలవంతం పెట్టకండి. నేను అదే చెప్పాను ఎన్నోసార్లు, ఎవరిని కూడా ఈ సబ్జెక్ట్లో రమ్మని చెప్పకండి. ఎందుకంటే మీరు బాగుపడండి, మీరు బాగుపడ్డ తర్వాత వాళ్ళే వస్తారు, ఓకేనా? ఎందుకంటే బలవంతంగా ఇది అంటగడితే అంటుకునేది కాదు. ఎందుకంటే ఈ సబ్జెక్టే కంప్లీట్ కొత్తది, ఈ సబ్జెక్ట్ అర్థం కావడానికి మీకే చాలా టైం పడుతుంది. అలాంటిది మీరు ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టకండి. అప్పుడు చాలామంది అరే నువ్వు ఇంతకుముందు లాగా మాట్లాడతలేవే, ఇంతకుముందు ఎక్కువ మాట్లాడేది, ఈ మధ్య మాట్లాడలే అంటే నేను మణిమంత్ర సబ్జెక్ట్ అంటున్నాను తెలుసా, అదేదో గర్వంగా అంటే ఏంది అని ఆరా తీయడం, దాని గురించి అంతా చెప్పి టైం వేస్ట్, అట్లా అవుతుందా మీరు అనుకుంటే అయిపోద్దా అని వీళ్ళు వాళ్ళని ఇన్సల్ట్ చేయడం, ఇవన్నీ మీకు ఎందుకు? కాబట్టి వాటన్నిటి వదిలిపెట్టాడు, ఓకేనా? మీరు ముందు బాగుపడండి. మీరు ముందు బాగుపడిన తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసి వాళ్ళే వస్తారు, ఓకేనా? ఓ 2017 ముందు ఆనందకృష్ణ స్వామి గారికి తెలియదు కదా, అవునా కదా? నాకు నేను మా ఊర్లో ఏదో క్లాసులు చేసుకున్నాను, తర్వాత ఇక్కడికి వచ్చాను, మెల్లిగా డెవలప్ అయ్యాను. ఇవాళ ఆనందకృష్ణ ప్రపంచం మొత్తం తెలుసు కదా. మన గురించి మనం చెప్పుకోవద్దు, ఇతరులు చెప్పుకునే స్థాయికి ఎదగాలి. అలా మన సబ్జెక్ట్ని ఎక్కడ కూడా మీరు ఏం లీక్ చేయాల్సిన అవసరం లేదు. మీకు మీరు చేసుకొని బాగుపడండి. ఫస్ట్ నమ్మండి, పొందండి. మన దగ్గర 2 ఉంటాయి మన సబ్జెక్ట్లో సూత్రాలు, నమ్మండి, పొందండి, ఓకేనా? నమ్మినప్పుడే పొందగలుగుతారు, లేకపోతే లేదు. నమ్మకమే జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. మన సబ్జెక్ట్ అదేనమ్మా. అడుగుడి పొందుబడు, అర్థమైందా? తట్టుడి తెరవబడు. జీసస్ క్రైస్ట్ చెప్తాడు, అడుగుడి పొందబడు, తట్టుడి తెరవబడు. ఒక యజమాని ఉన్నాడు, అనుకోకుండా క్యాబిన్లో కూర్చున్నాడు. వాళ్ళ పెంపుడు కుక్క వచ్చి గట్టిగా క్యాబిన్ కొడుతుంది. అన్నీ 10 క్యాబిన్లు ఉన్నాయి, ఈ పెంపుడు కుక్క వచ్చి కరెక్ట్గా ఆ క్యాబిన్ ఎందుకు కొడుతుంది? ఆ యజమాని లోపల ఉన్నాడని నమ్మింది, అర్థమైందా? ఓ 10 సార్లు 20 సార్లు కుట్టగానే వాడు అన్నాడు గారు మా కుక్క వచ్చింది కదా అని చెప్పేసి డోర్ ఓపెన్ చేస్తాడు. అంటే వీడికి అంత నమ్మకం, దానికి అంత నమ్మకం, అది ఆయన అక్కడ ఉన్నాడని దీనికి అంత నమ్మకం, అది మా కుక్క అని వీడికి నమ్మకం. కాబట్టి మన సబ్జెక్టులో నమ్మినప్పుడే నువ్వు పొందగలుగుతావు, తట్టినప్పుడే తెరవబడుతుంది. ట్రూ సార్, మన సబ్జెక్ట్ సూత్రాలే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అన్నట్టుగానే ఇటువంటివి చాలా నేర్చుకోవాల్సిన అవసరం, తెలుసుకోవాల్సిన అవసరం ఈ సబ్జెక్ట్కి ఎప్పుడైతే ఎంటర్ అవుతూ ఉంటుంటామో ఆడవాళ్ళు మరి ముఖ్యంగా చాదస్తాలు ఒకటి, సెంటిమెంట్స్ ఒకటి అది తీసేయాలి. అమ్మో అవి తీసేస్తేనే వస్తాయి. మూఢనమ్మకాలు, చాదస్తాలు, జ్యోతిష్యం, దేవుళ్ళు, పూజలు ఇవన్నీ లేవు కదా మన సబ్జెక్ట్లో. అవన్నీ పట్టుకుంటే డబ్బు రాదు మనకి. అలాంటప్పుడు ఈ సబ్జెక్ట్లో రాకండి. ఎగ్జాక్ట్లీ. సో మీరు అన్నట్టుగానే చాలామంది ఆడపిల్లలు మన క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకుంటూ ఉన్నారు. అసలు క్లాసెస్ ఏ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు, ఇంకా దీనికి సంబంధించిన ఇన్డెప్త్గా తెలుసుకోవాలి, ఒకసారి డైరెక్ట్ చూడాలి, మాట్లాడాలి, కలవాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సార్. దానికి సంబంధించి క్లాసెస్ ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు? మనకి 2024 అండి. మనకి 18 ఫిబ్రవరి వచ్చేసి విశాఖపట్నంలో ఉంటుందండి, వైజాగ్లో. అలాగే 25 ఫిబ్రవరి వచ్చి అనంతపూర్లో ఉంటుంది. 3 మార్చి వచ్చి మనకి బెంగళూరులో ఉంటుంది. 10 మార్చి వచ్చి మనకి రాజమండ్రిలో ఉంటుంది. 17 మార్చి వచ్చి హైదరాబాద్లో ఉంటుంది. మళ్ళీ 31 మార్చి వచ్చి తిరుపతిలో ఉంటుంది. ఈ విధంగా తొందరగా ఎన్రోల్ చేసుకోండి. సమ్మర్ వస్తుంది, చాలా రష్గా ఉన్నాయి క్లాసెస్, వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.